పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు నిత్య ప్రధాన యాజకుడు అనే పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-15 పవిత్ర వచనములు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొను విశ్వాసమందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపము చెయ్యని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మహోత్సవము పెంతెకొస్తు మహోత్సవం అయిన తరువాత వచ్చే గురువారం నాడు శ్రీసభ క్రీస్తు ప్రభువుని నిత్య ప్రధాన యాజకుడుగా కొనియాడుతుంది, ఆ పండగను చేసుకుంటుంది. ప్రియులారా, క్రీస్తు ప్రభువు ఒక సహజమైనటువంటి ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ఆయన తనను తాను బలిగా సమర్పించుకొని తాననే బలి వస్తువుగా చేసుకొని మనందరినీ కూడా రక్షించినటువంటి మహా గొప్ప యాజకుడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఆయన పాపము లేనటువంటి నిత్య యాజకుడు అయినా కానీ మన బలహీనతలలో, మన యొక్క లోపాల విషయములో ఆయన కనికరాన్ని దయని చూపించేటువంటి ప్రధాన యాజకుడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యములో మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. ఈనాడు ప్రియులారా, ముఖ్యంగా క్రీస్తు ప్రభువు నిత్య ప్రధాన యాజకుడు అనే అంశాన్ని గురించి 5 ముఖ్యమైనటువంటి విశేషాలని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, యేసు ప్రభువు నిత్య ప్రధాన యాజకుడు అయితే ఆయన మానవ మాతృడు కాడు. ఆయన స్వయముగా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నిత్య ప్రధాన యాజకుడు, స్వర్గము నుండి దేవుని చేత పంపబడినటువంటి నిత్య ప్రధాన యాజకుడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యములో ప్రియులారా, మొట్టమొదటిగా ఏ విధంగా ప్రారంభమవుతుందో ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. నీకు నాకు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఉన్నటువంటి గొర్రెల యొక్క, పొట్టేళ్ల యొక్క, ఎడ్ల యొక్క బలులర్పించి వారు కూడా పాపాత్ములైనటువంటి వారు కారు. ఈయన పాపరహితుడు. ఈయన ఆకాశ మండలము గుండా దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడైన ప్రధాన యాజకుడు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథములో ప్రియులారా, కొన్ని కీర్తనలని మెస్సియానిక్ సామ్స్ అంటారు, కొన్ని కీర్తనలు మెస్సయ్యా కీర్తనలు అంటారు. వాటిల్లో ఒక కీర్తన ఏమిటి అంటే 110వ కీర్తన. ఈ 110వ కీర్తన కూడా రానున్నటువంటి మెస్సయ్యాని గురించి మాట్లాడుతుంది. ఈ 110వ కీర్తన ముఖ్యంగా రానున్న మెస్సయ్యా యొక్క యాజకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ 110వ కీర్తనలో ప్రియులారా 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువు బాస చేసెను, అతడు మాట తప్పడు, నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా ఉందువు. ఆయన యాజకత్వం అనేటువంటిది ఒక కాలానికి, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటిది కాదు. ఆయనది విశ్వవ్యాప్తంగా కలకాలము నిలిచేటువంటి, అందుకని నిత్య ప్రధాన యాజకుడు. ప్రభునందు ప్రియులారా, నీవు నేను నమ్ముకున్నటువంటి ఆ యాజకుడు,
ఆ దేవుడు, ఆ నిత్య ప్రధాన యాజకుడు మామూలుగా ఉన్నటువంటి యాజకుల వంటి వాడు కాడు. ఆయన నిత్యము ఉండేటువంటి వాడు, ఆయన స్వర్గము నుండి వచ్చినటువంటి వాడు. ఈ నిత్య యాజకత్వం అనేటువంటి పదం ప్రియులారా మనకి పాత నిబంధన గ్రంథములో అబ్రహాము జీవితం నుండి మనకు అర్థమవుతుంది. అబ్రహాము శత్రురాజులని నలుగురిని కలిసి ఓడించిన తర్వాత, నలుగురిని కలిపి ఓడించిన తర్వాత ఆయన వస్తూ ఉండగా సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుని ఆయన కలుసుకుంటాడు. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనము. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును కొని వచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడుకు భగవంతునకు పూజారి. అతడు అబ్రహామునికి ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడైన భూమి ఆకాశమును సృజించిన భగవంతుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడుకు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రహాము రాజులను ఓడించి తాను కొనివచ్చిన వానిలో 10వ వంతును మెల్కీసెదెకునకు అప్పగించెను. ఈ మెల్కీసెదెకు షాలేము రాజు అని ఉంటుంది, కానీ ఆయన పుట్టు పూర్వత్రాలు మనకు తెలియవు. ఆయన సర్వోన్నతుని దేవుని యొక్క రాజు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఇతడు ఒక నిత్య యాజకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఇతను క్రీస్తు ప్రభు యొక్క శాశ్వత రాజకత్వానికి ఒక షాడో మాత్రమే, ఒక నీడగా మాత్రమే మనకు కనబడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ నీవు నేను నమ్మినటువంటి ఆ యేసయ్య ప్రియులారా స్వయముగా పరలోకము నుండి దిగివచ్చి పరలోకానికి ఎక్కిపోయినటువంటి నిజదేవుడు, శాశ్వత రాజు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ యొక్క శాశ్వతుడైనటువంటి రాజు అయినటువంటి యాజకుడైనటువంటి యేసయ్య శాశ్వతమైనటువంటి జీవి అయి ఉన్నాడు. ఆయన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారిని సంపూర్ణముగా రక్షింపగలడు. ఎందుకంటే వారి కొరకు ప్రార్థించుటకు ఆయన ఎల్లప్పుడూ సజీవుడై ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిలు వాక్యాలు ముఖ్యంగా హెబ్రీ పత్రిక, అదేవిధంగా మెస్సయ్య ప్రవచనాలు గుర్చినటువంటి కీర్తన మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే యేసు భగవానుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి శాశ్వతుడైనటువంటి యాజకుడు, నిత్య యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయనకి ఆది అంతం లేదు. ఆయన నిరంతరము ఉండేటువంటి యాజకుడు, మనుషుల లాంటి యాజకుడు కాడు అని అర్థం చేస్తున్నాయి. రెండవ అంశం ప్రియులారా, క్రీస్తు ప్రభువు బలిని అర్పించే యాజకుడు ఆయనే, బలి గొర్రెపిల్ల కూడా ఆయనే. ఇది కొంచెం ప్రత్యేకం ప్రియుల, కొంచెం కాదు, చాలా ప్రత్యేకం క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం నుండి. సహజంగా పాత నిబంధన గ్రంథములో ఒక యాజకుడు బలినర్పించాలంటే అతనికి బలి వస్తువు కావాలి. అంటే ఒక గొర్రెపిల్ల, ఒక మేకపిల్ల, ఒక ఎద్దు, ఆవు దూడ, లేకపోతే దూడలు, ఎడ్లు, ఆవులు, గొర్రెపిల్ల, మేకపిల్ల, ఇవి కావాలి. కానీ క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనే యాజకుడు, ఆయనే బలి వస్తువు. మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనములో బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు వంక చూపించి ఏమని చెప్పారు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి దేవుని గొర్రెపిల్ల ఇతడే అని పలికాడు. అంటే క్రీస్తు ప్రభువే సిలువలో అర్పించబడినటువంటి ఆ గొర్రెపిల్ల. అర్పించే వాళ్ళెవరు? అర్పించేది కూడా యేసు ప్రభువే, యాజకుడు కూడా ఆయనే. అది యేసు ప్రభువుకు మాత్రమే ప్రత్యేకం. ప్రియులకు దేవుని బిడ్డలు, ఆయనకి గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తం అవసరం లేదు. తన రక్తాన్నే మన కొరకై బలిగా సమర్పించి మనని ఇదిగో నిత్య జీవితంలోనికి ప్రవేశించులాగున చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనములో మేకల రక్తము చేత కాదు,
తన స్వరక్తము చేత ఒకే ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి నిత్య విమోచనను మనకు ప్రసాదించాడు. మన యాజకుడు, మన నిత్య ప్రధాన యాజకుడు తన పరిశుద్ధ రక్తాన్ని అర్పించి మన పాపాలన్నిటినీ కూడా కడిగి వేసేవాడు. కానీ యూద ప్రజలు ఏం చేసేవాళ్ళు? ప్రతి సంవత్సరము పాపము చేసిన ప్రతిసారి కూడా గొర్రెపిల్లను చంపాలి, మేకపిల్లను చంపాలి, దూడపిల్లను చంపాలి. కానీ అలా కాదు. యేసయ్యే గొర్రెపిల్ల అయి తన రక్తము చేత సకల మానవాళి పాపాలని ఒకే ఒకసారి కడిగి వేశారు ప్రియులారా. కాబట్టి క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆయనే యాజకుడు, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే అర్పించేవాడు, ఆయనే బలి వస్తువు కూడా. ఇది క్రీస్తుకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మన ప్రధాన యాజకుడు కారుణ్యము కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, కరుణతో ఉండేటువంటి వాడు, మహాకృప కలిగినటువంటి వాడు, మనని మన బలహీనతలని అర్థం చేసుకునేటువంటి యాజకుడు మన ప్రధాన యాజకుడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడైన యేసయ్య. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేనటువంటి వాడు కాడు, సానుభూతి చూపించేటువంటి వాడు. ఆ తరువాత అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడైన యేసయ్య. ఆయన పాపము చేయకపోయినా కానీ ఆయన అన్ని విధాలుగా మన వలె శోధించబడ్డాడు. కాబట్టి మన బాధలు, మన సమస్యలు ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియులారా, ఆయన మన మీద సానుభూతి, కారుణ్యము, దయ, కనికరము చూపించేటువంటి ప్రధాన యాజకుడు ప్రియులారా. కాబట్టి మత్తయి శుభవార్త 11:28 తన 2 చేతులను చాచి భారమొచ్చి అలసి సొలసి ఉన్న సమస్తమైన బిడ్డలారా నా యుద్ధకు రండి అని పలుకుతున్నాడు. నేను మీకు విశ్రాంతినిస్తానని పలుకుతున్నాడు. ఆయన కారుణ్యము కలిగినటువంటి నిత్య ప్రధాన యాజకుడు ప్రియులారా. ఇదిగో మనందరము కూడా 4వ అంశాన్ని పరిశీలిస్తే ప్రియులారా, యేసు ప్రభు యొక్క యాజకత్వం అనేటువంటిది దివ్య బలి పూజలో నిరంతరము కొనసాగుతుంది. అది అంతము లేనటువంటిది, అనంతమైనటువంటిది. ఈ క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ దివ్య బలి పూజ తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి బలి పూజ. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ కూడా దివ్య బలి పూజ సమర్పించబడుతుందంటే మేము నామమాత్రంగా మాత్రమే అక్కడ ఉంటాం. అది క్రీస్తు స్థానములో మాత్రమే అక్కడ ఉంటాం. బలి అర్పించేది క్రీస్తు ప్రభువే, ఆయనే ప్రధాన యాజకుడు. స్వీకరించేది పరలోక తండ్రి, ఆత్మదేవుని ద్వారా అర్పిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి ప్రియులారా, బలి అర్పించేది విజయరాజు కాదు. ఇన్ పెర్సోనా క్రీస్తి అంటారు లతీను భాషలో. ఇన్ పెర్సోనా క్రీస్తి, ఇన్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుగా మారి క్రీస్తే అక్కడ దివ్య బలి పూజను సమర్పిస్తాడు. ఈ బలియాగానికి అంతం లేదు. ఈ దివ్య బలి పూజ, క్రీస్తు యొక్క బలియాగం అనేటువంటిది నిరంతరము కొనసాగింపబడుతూనే ఉంది పాపాల రక్షణ కొరకై. ఈ యాజకత్వము అనంతమైనది. మనం బైబిల్ గ్రంథంలో 2 మాటలు చూస్తాం, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, ఇది నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? తనలో ఉన్న ఆయన ఏదైతే అర్పిస్తున్నాడో, జాగ్రత్తగా ఆలకించండి, ఆయన ఏదైతే అర్పిస్తున్నాడో అది కొనసాగించబడాలి. మరి ఆ యాజకత్వం, ఆ బలి సమర్పించబడాలంటే యాజకులు కావాలి. ఆ యాజకులు తనను తాను క్రీస్తునే పొందినటువంటి వారై ఉండాలి. క్రీస్తే వాళ్ళలో ఉండి అర్పించాలి. జాగ్రత్తగా అర్థం. దీనిని మరలా చెయ్యండి అన్నాడు, నా జ్ఞాపకార్థము చెయ్యండి అన్నాడు. అంటే ఆ దివ్య బలి పూజ కొనసాగించబడాలి. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని పలుకుతున్నాడు.
ప్రియులారా, ఈ నిత్య యాజక దివ్య బలిలో క్రీస్తు ప్రభు మన కొరకే అర్పించేది తన శరీరము, తన రక్తము. ఇది ఎక్కడ కొనసాగించబడుతుంది? దివ్య బలి పూజలో కొనసాగించబడుతుంది. అది నిరంతరము కొనసాగించబడుతుంది. కాబట్టే పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయం 26వ వచనములో ఈ రొట్టెను భుజించి ఈ పాత్రలో పానము చేయనప్పుడల్లా ఆయన మరణాన్ని ప్రకటిస్తాము. ఇది దివ్య బలి పూజ. క్రీస్తు ప్రభువే గురువు స్థానములో ఉండి, గురువు మనకు కనబడేటువంటి వాడు మాత్రమే. సమర్పించేది క్రీస్తు ప్రభువే, సమర్పించబడేది కూడా క్రీస్తు ప్రభువే. ఆ 10 అక్షరస్థాలు క్రీస్తు శరీరరక్తాలుగా మారతాయి. కాబట్టి బిడ్డలారా, నీవు నేను పాల్గొనేటువంటి ఆ దివ్య బలి పూజ సామాన్యమైనటువంటిది కాదు. మనం ఎంత భక్తి ప్రపత్తులతో దానిలో పాల్గొంటే అంతగా మనం దీవెన పొందుకుంటాం, అంతగా రక్షణ పొందుకుంటాం, అంతగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇక చివరిది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, క్రీస్తు ప్రభు యాజకుడు, బలిగొర్రె పిల్ల. ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యాజకుడు, మరలా పరలోకానికి ఎక్కిపోయినటువంటి యాజకుడు. క్రీస్తు ప్రభు కరుణతో నిండినటువంటి, దయతో నిండినటువంటి, క్షమించేటువంటి యాజకుడు. చివరిగా 4వ అంశం మనం ఏమి తెలుసుకున్నాం ఇప్పుడే, ఆయనకి యాజకత్వం అనేటువంటిది దివ్య బలి పూజలో కొనసాగించబడుతుంది. ఇక చివరిది ఏమిటి అంటే, ఆయన యాజకత్వంలో గురువులమైన మేం మాత్రమే కాదు, ఆయన యాజకత్వంలో జ్ఞానస్నానము, బాప్తిస్మము పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన యాజకత్వంలో పాలిభాగస్తుడే. యేసు ప్రభు ఇచ్చినట్టు గొప్ప దీవెన ఇది, గొప్ప ఆశీర్వాదం ఇది. ఆయన యొక్క నిత్య శాశ్వత ప్రధాన యాజకత్వంలో నీకు నాకు పాలిభాగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి పేతురు గారు రాస్తున్న మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు రాచరికపు గురుకులము, యాజకులు మీరు, నిత్య యాజకులు మీరు, దేవుని యొక్క అద్భుత కార్యాలు ప్రకటించ ఏర్పరచబడినటువంటి వారు మీరు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు పేతురు గారు. పిల్లారా, మీ యాజకత్వం శాశ్వతమైనటువంటిది. మీరు యాజకపు గురుకులము, దేవుని సొంత బిడ్డలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు ప్రకటించ ఏర్పరచబడినటువంటి వారు. కాబట్టి బిడ్డలారా, ఆయన యాజకత్వంలో ప్రతి క్రైస్తవునికి కూడా పాలునిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య. ఇదిగో నీవు నేను కూడా యేసయ్య ఏ విధముగా తనను తాను అర్పించుకున్నాడో మనము కూడా దేవునికి అర్పించుకోగలగాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా పలుకుతాడు, మీ శరీరములను సజీవమును పవిత్రమునైనటువంటి దేవునికి సంపూర్ణముగా ఇష్టమైనట్టు బలిగా సమర్పించండి. రోమపత్రికలో పౌలు గారు అంటున్నారు, క్రైస్తవులారా, యేసు ప్రభు తనను తాను సమర్పించుకున్నట్లే మీరు కూడా మీ శరీరములను పవిత్రమును సజీవమైనటువంటి దేవునికి అంగీకారయుతమైనటువంటి బలిగా మీరు కూడా సమర్పించాలి. అంటే పాపము జోలికి వెళ్ళకూడదు. ఈ శరీరాన్ని మనం దేవునికి ఇష్టమైనట్టు బలిగా మార్చుకోగలగాలి. దేవుని వేడుకోవాలి, దేవా నాకు శక్తిని వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, ఆయన మనల్ని యాజకులుగా చేశాను. క్రైస్తవులందరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన యాజకత్వంలో మనకి పాలిభాగం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆయనతో యాజకత్వంలో పాలు పంచుకుంటున్నాం. 5 ముఖ్యమైన అంశాలు ప్రియులారా. నీవు నేను నమ్మినటువంటి, విశ్వసిస్తున్నటువంటి ఈ నిత్య ప్రధాన యాజకుడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నిత్య ప్రధాన యాజకుడు, మరలా పరలోకానికి వెళ్ళినటువంటి నిత్య ప్రధాన యాజకుడు. రెండవది ప్రియులారా, ఈ యాజకత్వములో యాజకుడు ఆయనే, గొర్రెపిల్ల ఆయనే, అర్పించేవాడు ఆయనే, బలి వస్తువు కూడా ఆయనే అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత మన ప్రధాన యాజకుడు కరుణ, దయ, ప్రేమ కలిగి మనం అర్థం చేసుకొని కారుణ్యాన్ని చూపించేటువంటి యాజకుడు ప్రియులారా. ఇతని యాజకత్వము దేనిలో కొనసాగించబడుతుంది? దేని ద్వారా కొనసాగించబడుతుంది? దివ్య బలి పూజ ద్వారా,
దివ్య సప్రసాదము ద్వారా కొనసాగించబడుతుంది. ఇక 5వది ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క యాజకత్వములో జ్ఞానస్నానము బాప్తిస్మం పొందినటువంటి ప్రతి యాజకుడు కూడా పాలు పంచుకుంటాడు. ఇటువంటి పరమోన్నతమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యాజకుని పొందుకున్నందుకు గాను ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనందరినీ కూడా నిత్య ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య నీడలో ఆయన బలి అర్పణము ద్వారా, ఆయన నిరంతరము గురువుల ద్వారా అర్పించేటువంటి ఆ బలి అర్పణము ద్వారా మన పాపాలను క్షమించి ఆ నిత్య జీవితంలో పాలు పంచుకునే కృప, దయ మనకు దయచేయమని వేడుకుందాం. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభు నిత్య ప్రధాన యాజకత్వ పండగను కొనియాడుకుంటుండగా ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకోవాలి. గురువుల కొరకై, బిషప్పగార్ల కొరకై, యాజకుల కొరకై, పాపుగార్ల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యాలి. వారందరూ కూడా యేసును ధరించినటువంటి వారై యేసు స్థానంలో జీవిస్తూ పవిత్రమైన జీవితాలను జీవించటానికి, వారిలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టడానికి కావలసినటువంటి శక్తిని మన ప్రధాన యాజకుడైనటువంటి, మన ఎడల సానుభూతి చూపేటువంటి, మనపై కారుణ్యాన్ని చూపించేటువంటి ఆ నిత్య ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్యను వేడుకుందాం. అదేవిధంగా ఆయన యాజకత్వంలో పాలు పంచుకునేటువంటి రాచరకపు గురుకులము, యాజక గురుకులమైనటువంటి క్రైస్తవులందరినీ కూడా దీవించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన క్రీస్తును మా అందరి కొరకై ఈ లోకానికి పంపావు. ఆయన యాజకుడిగా, బలివస్తువుగా తనను తాను సిలువపై సమర్పించుకొని మా అందరి పాపాలు క్షమించాడు. మీకు స్తోత్రాలయ్యా. ఆయన చేసినటువంటి ఆ యాజక బలియాగములో మాకందరికీ కూడా నిత్యరక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ యేసు రాజా, నువ్వు చేసినటువంటి ఆ సిలువ బలియాగము, నువ్వు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ మరణము, నీ శ్రమలు, నీ బాధలు మాకు గాయాలకు స్వస్థత, మాకు నిత్య జీవితానికి మెట్లు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా నీవు ఆ సిలువలో అర్పించిన యాజక ఆ యొక్క బలి ద్వారా కార్చిన రక్తముతోటి కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. అదేవిధంగా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ముఖ్యంగా కుటుంబాలలో శాంతి లేనటువంటి, సమాధానం లేనటువంటి, సఖ్యత లేనటువంటి కుటుంబాలలో మీరు సందర్శించండి నా తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నా దేవ, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఉద్యోగము కొరకై, వివాహము కొరకై, గర్భఫలము కొరకై, అప్పుల బాధల నుంచి విడుదల కొరకై, వ్యాపారము కొరకై, వ్యవసాయము కొరకై, ఉద్యోగ విషయంలో ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి, నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపును మీరు నెరవేర్చండి, దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, పాపములో కొట్టుకొని పోతూ, నీకు దూరం అయిపోతూ, వారు తిరిగి రాలేక బలహీనపడినట్టు ఆత్మలను బలపరచండి తండ్రి. నాయన, నీకు దూరం అయిపోతూ సాతాను వశమవుతున్నటువంటి ఆత్మలను కాపాడండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి దయచేయమని, లేవనెత్తి బలపరచి దీవించి ఆశీర్వదించమని ప్రభువా, ఈ పరిచర్య కొరకై వారి వంతు సహకారాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.